ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల వల్ల నష్టపోయిన ఏలూరు మండలం గుడివాకలంక గ్రామంలో సిఐటియు ఏలూరు జిల్లా కమిటీ తరపున నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. జిల్లాలోని సిఐటియు అనుబంధ సంఘాలు, అంగన్వాడీ, ఆశా, భవన నిర్మాణ కార్మికులు, ఫ్యాక్టరీ తదితర రంగాల్లోని కార్మికుల ద్వారా సేకరించిన సహాయంతో నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బుడమేరు ద్వారా కొల్లేరు ముంపుకు గురై వేలాది మంది నిరాశ్రయులయ్యారని చెప్పారు. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇచ్చిన విధంగా 25,000 రూపాయల నష్టపరిహారాన్ని కొల్లేరులో వరద బాధితులకు కూడా అందజేయాలని విజ్ఞప్తి చేశారు. సిఐటియు కార్మికులు ప్రజల నుండి సహాయం అడిగి వసూలైన కొద్దిపాటి సొమ్ముతో సర్వం కోల్పోయిన పేదలకు ఆదుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. జిల్లాలో 4 మండలాల్లోని 5 గ్రామాల్లో సుమారు 700 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామని చెప్పారు. వరద నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వరదలు, వర్షాల సమయంలో దళితులు, బలహీన వర్గాల వారు నివసించే కాలనీలు ముంపుకు గురవుతున్నాయని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పూర్తిగా ఆదుకోవాలని వారు కోరారు. ముంపు శాశ్వత నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామ సర్పంచ్ ఘంటసాల నాగరాజు మాట్లాడుతూ, సిఐటియు కార్మిక సంఘం గ్రామంలోని ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం పట్ల అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు కొర్రి విజయలక్ష్మి, అంగన్వాడీ యూనియన్ నేతలు రజని, భవానీ, స్వప్న, లలిత, ఝాన్సీ, వెంకటలక్ష్మి, రాణి, ఆశా యూనియన్ నేతలు జానకి, రమాదేవి, రామతులసి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిఐటియు ఏలూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గుడివాకలంక గ్రామంలో వరద బాధితుల సహాయార్థం సర్పంచి నాగరాజు గారు ఇతర పెద్దల ఆధ్వర్యంలో ఈ గ్రామంలో నిత్యావసర వస్తువులు పంపిణీ అనేటువంటిది చేశాం. మరి వరద గత 15 రోజుల నుంచి మన రాష్ట్రంలో తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. విజయవాడ మొత్తం నగరం మునిగిపోయింది. తర్వాత ప్రధానంగా కొల్లేరు ప్రాంతమైనటువంటి గుడివాకలంక ఇతర అన్ని గ్రామాలు కూడా మునిగిపోయినాయి. దారులన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. సుమారు 15 రోజుల పాటు రూట్ లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అనేక గ్రామాల్లో ఇళ్లలోకి నీళ్ళు వచ్చి ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. ఈ సందర్భంగా సిఐటియు అనుబంధ సంఘాలైనటువంటి అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్ వీళ్ళందరూ చేసినటువంటి ఆర్థిక సహకారంతో ఇప్పటికే 4-5 గ్రామాల్లో ఈ సహాయ కార్యక్రమం నిర్వహించాం. ఈరోజు గుడివాకలంక గ్రామంలో ఈ సహాయ కార్యక్రమం చేస్తున్నాం. మరి ప్రభుత్వం ఇప్పటికైనా సరే ప్రజలను ఆదుకోవాలని చెప్పి మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. విజయవాడలో ఇల్లు మునిగిపోయినటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి 25,000 రూపాయలు ప్రభుత్వం ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు. ఆ 25,000 రూపాయలు మన కొల్లేరు గ్రామాల్లో కూడా ఎక్కడైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళకు కూడా వర్తింపు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ సందర్భంగా ఈ గ్రామ ప్రజలకి అందరికి కూడా సిఐటి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.